హిడెన్ కెమెరాల్ని గుర్తించడం ఎలా అనే అంశంపై మనతో ప్రస్తుతం మాట్లాడేందుకు సోషల్ యాక్టివిస్ట్ అలాగే టెక్నికల్ అనలిస్ట్ అడపా వరలక్ష్మి ఉన్నారు. అడపా వరలక్ష్మి గారిని నేను మన ఫుల్ అండ్ ఫైనల్కి ఇన్వైట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వరలక్ష్మి గారు మాతో జాయిన్ అయినందుకు. వరలక్ష్మి గారు, ఇప్పుడు ఈ గుడ్లవల్లేరు ఇష్యూయే చూస్తున్నాం మనం డే 1 నుంచి, రైట్ ఫ్రమ్ మార్నింగ్ నుంచి నిన్నటి నుంచి కూడా గమనిస్తున్నాము. అసలు వాష్రూమ్లో కానీ ఏదైనా హోటల్కి కానీ లేకపోతే ఏదైనా మాల్కి కానీ వెళ్తే హిడెన్ కెమెరా ఉందని మనం గుర్తించాల్సిన అవగాహన మనకి ఎలా వస్తుంది? ఇప్పుడు నేను చెప్పిన సోకాల్డ్ కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? ఉన్నాయండి, చాలా ఐటమ్స్లో పెట్టే అవకాశం ఉంటుంది. అంటే షాంపూ బాటిల్ కానీ హోటల్ రూమ్స్కి వెళ్తాము, ఎక్కువ జరిగేవి ఏంటంటే హోటల్ రూమ్స్లో జరుగుతూ ఉంటాయి, షాపింగ్ మాల్స్లో జరుగుతూ ఉంటాయి, హాస్పిటల్స్లో ఎక్స్రే స్కాన్ రూమ్స్లో జరుగుతూ ఉంటాయి, కళ్యాణ మండపాల్లో పెళ్లి జరిగే ప్లేసెస్లో జరుగుతుంటాయి, సినిమా థియేటర్లో జరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు మీరు చెప్తున్న కొన్ని ప్రదేశాలు అయితే అసలు మన ఊహకు కూడా రావు. మండపాల్లో మనం వెళ్ళి పెళ్లి హడావుడిలో ఉంటే మనకు అసలు రాదు. ఆల్రెడీ ఇది ఏపీలో జరిగిన ఇష్యూ ఏనండి. కళ్యాణ మండపంలో 150 మందిని రికార్డ్ చేసి 25 మందిని వాట్సాప్ గ్రూప్లో పెట్టి బ్లాక్మెయిల్ చేశారు గతంలో. ఇది ఏపీలో జరిగిన ఇష్యూని. తర్వాత కోచింగ్ సెంటర్స్లో కూడా ఇలాగే కోచింగ్ పాఠాలు నేర్పించే ఉపాధ్యాయుడే రికార్డ్ చేయడం కూడా జరిగింది. అది కూడా ఏపీలో గతంలో జరిగిన కేసెస్ అనండి. ఇవన్నీ రెంటెడ్ హౌసెస్లో మనకి కరెంటు ఉంటుంది కదండి, మీటర్ ఉంటుంది, ఆ మీటర్లో ఫిక్స్ చేస్తారు. ఆ మీటర్లో బిగించిన తర్వాత మనకి ఏదైనా ఎలక్ట్రీషియన్ ప్రాబ్లం వస్తేనే మీటర్ జోలికి వెళ్తాం. అక్కడ కరెంటు మనకేం ప్రాబ్లం లేకపోతే కనుక అది 5 years అయినా అది అలాగే ఉంటుంది. కరెంటు ప్రాబ్లం లేకపోతే రికార్డ్ అవుతూ ఉంటుంది, వాళ్ళు మొబైల్లో చూసుకునే ఛాన్స్ ఉంటుంది. అది కూడా అతి చిన్నది, ఇలాంటివి పెట్టే ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది చూడడానికి చూడండి ఎక్కడ ఎలా నథింగ్, ఇది ఎవరికి తెలియదు, బ్లాక్ అన్నమాట. ఇది ఇప్పుడు స్క్రూస్ లో కూడా మనము షోరూమ్స్ కి షాపింగ్ మాల్స్ కి వెళ్తుంటాం, అది మనము స్క్రూ పెడతాం కదండి, మేకులు లాంటివి ఉంటాయి కదా చిన్నవి, ఆ మేకుల్లో ఇలాంటి బ్లాక్ డాట్ ఉంటుందండి. అవి అబ్జర్వ్ చేయాలి. ఆ స్క్రూలో ఇలాంటి బ్లాక్ డాట్ కనుక కనిపిస్తే స్పై కెమెరా రికార్డ్ అవుతున్నట్టు ఉంటుంది. పైన లైట్స్ ఉంటాయి కదండి, ఆ లైట్స్ పక్కన ఏదైనా హోల్ కానీ లేదంటే ఏదైనా స్టిక్కర్ అంటించడం కానీ ఏదైనా షాపింగ్ మాల్స్ లో అవి ఎక్కువ మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలాగ ప్లగ్ బాక్స్లు ఉంటాయి కదండి, ఒక 3 ఒకవైపు 3 వైపు ఉంటాయి. 3 హోల్స్ ఓపెన్ ఉన్నదే మనకి ఉంటే గనక అందులో లేనట్టు, క్లోజ్ ఉంటాయి, కొన్ని క్లోజ్ ఉన్నట్టు ఉంటాయి, అవి వాటిలో ఇలా అయితే కనుక రికార్డ్ అవుతున్నట్టు ఉంటాయి. 6 ప్లగ్ బాక్స్లు ఉన్నట్టు ఉంటాయండి, ఇలాంటి స్విచ్ బోర్డులు. సో అలాంటివి కూడా మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఇంకపోతే మన హోటల్ రూమ్స్కి వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్స్ ఇస్తుంటారు. వాటర్ బాటిల్స్లో వచ్చేటప్పటికల్లా చిన్న చిప్ లాంటిది ఉంటుందండి. అదేంటంటే వాడికి స్టిక్కర్ వేస్తాడు, వాటర్ బాటిల్ స్టిక్కర్. ఆ స్టిక్కర్కి చూడండి, అది తీసేసి వాడు ఆ చిప్ని దాంట్లోని పెట్టేసి దాని మీద స్టిక్కర్ వేసేస్తారు. సో ఇది వాటర్ బాటిల్, షాంపూ బాటిల్, డెటాల్ బాటిల్, ఇలాంటి వాటిలన్నిటికి ఈ విధంగా చేస్తూ ఉంటారు. సో ఇది ఎవరు ఐడెంటిఫై చేయలేరు, చిన్న మార్క్ ఉంటుంది ఆ స్టిక్కర్ కి, ఆ స్టిక్కర్ లోంచి రికార్డ్ అయిపోతుంది. మీరు ఇలా చెప్తుంటే నిజానికి అసలు ఇలాంటి మోడస్ ఆపరెండి కూడా ఇందులో ఉంటుందని చాలా మందికి తెలియదు. చాలా మందికి తెలియదు ఇలాంటివన్నీ ఇలా ఉంటాయి. అసలు మనం ఆ స్టిక్కర్ ఓపెన్ చేసి దాంట్లో పెడతారనేది కూడా ఐడెంటిఫై ఉండదు. జ్యూస్ బాటిల్స్ లో కానీ అన్ని మనం ఇలాంటి ప్రత్యేకంగా తయారు చేస్తున్నారండి. హ్యాండ్ బ్యాగ్స్, అది మీరు చెప్తుంటే భయం వేస్తుంది, ఇన్ని చోట్ల పెట్టే అవకాశం ఉందా అని చెప్పేసి. మరి ఎలా ఇప్పుడు ఎవరైనా హోటల్కి వెళ్ళినా, మాల్కి వెళ్ళినా, లేకపోతే ఇప్పుడు ఈ విద్యార్థులు వాష్రూముల్లో, కాలేజీల్లో, గవర్నమెంట్ కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు కొన్ని వందల వేలు ఉన్నాయి, వేల మంది, లక్షల మంది ఆడబిడ్డలు ఉన్నారు, వాళ్ళందరూ ఇవన్నీ ఎట్లా ట్రాక్ చేయడం, ఐడెంటిఫై చేయడం అంటే ఇప్పుడు మార్కెట్ లో మనకున్న సొల్యూషన్ ఏంటంటే బగ్ డిటెక్టర్ దొరుకుతుందండి. స్పై కెమెరాలు 2000 నుంచి 20,000 వరకు ఎలాగ ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో దొరుకుతున్నాయో అదే ఇది కనిపెట్టడానికి కూడా బగ్ డిటెక్టర్ కూడా 2000 నుంచి 10,000 వరకు ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో దొరుకుతున్నాయి. సో ఇవి ఎంతమంది క్యారీ చేయగలుగుతారు, అది పెట్టుకున్నా మీరు దగ్గరికి వెళ్ళాలి. ఐడెంటిఫై చేయాలంటే ఇప్పుడు దీని దగ్గరికి ఇలా వచ్చి ఇలా అంటే మీరు ఆ ప్రదేశాలకు ఒక అరగంట, ఆ ప్రదేశానికి మీరు వెళ్ళి స్విచ్ బోర్డులు, లైట్స్, బల్బులు అన్ని ప్రదేశానికి వెళ్ళి ఇక్కడ దగ్గరికి పెట్టి బగ్ డిటెక్టర్ పట్టుకొని ఇలా పెడితేనే మీకు ఐడెంటిఫై అవుతుంది. డిస్టెన్స్ మెయింటైన్ చేసినా, దానికి సిగ్నల్ అందుకుపోయినా అవన్నీ కూడా మళ్ళీ మీరు ఐడెంటిఫై చేయడం కష్టం. ఇప్పుడు యాప్స్ ఉన్నాయండి. యాప్ అంటే మనం అన్ని యాప్లు ఇన్స్టాల్ చేసుకోకూడదు. హిడెన్ కెమెరా ఒక యాప్ ఉంది అంటే మన డేటా అడిగే ఏ యాప్ అయినా సరే మన డేటా వెళ్ళిపోతూ ఉందండి, డీటెయిల్స్ అడుగుతుంది ఇది యాప్ ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు. అలా అన్ని యాప్స్ ఇన్స్టాల్ చేసుకోకూడదు. ఇప్పుడు ప్రజెంట్ మనకి ఉన్న ఒక హిడెన్ కెమెరా యాప్ ఉంది, ఇంకా దాన్ని తప్ప వేరే ఆప్షన్ లేదు. అదొక్కటి చేసుకుంటున్నారు కానీ అది ఐఫోన్ కి, ఆండ్రాయిడ్ ఫోన్ కి మాత్రమే అవుతుంది. అది ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్ వారు, అది సిగ్నల్ లేకపోయినా మనకు అందులో ఛార్జింగ్ లేకపోయినా అవ్వదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవేర్నెస్ ముందు ముఖ్యం.
మనకి ఏంటంటే మేకులు ఉన్నాయా, స్క్రూస్ ఉన్నాయా, లైట్స్ ఉన్నాయా, టీవీ ఉందా, ఏసీ ఉందా, బాత్రూంలో గ్లీజర్ ఉందా, ఇలాంటి ప్రతిదీ కూడా ఐడెంటిఫై చేసుకోవాలి. మన ఇంట్లోనే మనం ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి. మన ఇంటికి ఎవరైనా వస్తూ ఉంటారు, మన ఇంట్లో రెంటెడ్ హౌస్ తీసుకుంటాము, రెంట్కి వెళ్ళినప్పుడు అన్ని చెక్ చేసుకోవాలి. లైట్లు, బల్బులు, వైరింగ్ ఎవరైనా పెట్టారా ఏంటనేది ప్రతి రెంటెడ్ హౌస్లోని ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి అవి మన హౌసెస్ కాబట్టి మనమే చెక్ చేసుకోవాలి. పబ్లిక్ ప్లేసెస్ అంటే ఇప్పుడు ప్రభుత్వం తీసుకోవాలి సీరియస్గా. షాపింగ్ మాల్, షోరూమ్స్, పబ్లిక్, ఇప్పుడు బోటిక్స్ వెళ్తుంటారు, స్విమ్మింగ్ పూల్కి వెళ్తుంటారు, జిమ్లకి వెళ్తూ ఉంటారు, అన్ని ప్లేసెస్లోని ఇది పెడుతూ ఉంటారు. సో అప్రమత్తంగా బయటికి వెళ్ళినప్పుడు మాత్రం ప్రతిదీ జాగ్రత్తలు తీసుకోవాలి. మనము మీరు చెప్తున్న ఈ బగ్ డిటెక్టర్ లేదా ఇప్పుడు సో కాల్డ్ యాప్ గురించి ఏదో చెప్పారు, ఈ రెండు కాక వేరే ఏమీ ఆప్షన్ లేదండి. అవేర్నెస్ తెచ్చుకోవాలి కంపల్సరిగా. ప్రతి ఒక్కరూ అవగాహన మీదే ఉండాలి. మనకు వచ్చే గిఫ్ట్ ఆర్టికల్ వాల్ క్లాక్ కానీ, టెడ్డీ బేర్స్ కానీ, టెడ్డీ బేర్స్ అయితే ఐస్ లో ఉంటుంది, వాల్ క్లాక్ అయితే సెంటర్ లో ఉంటుంది, ముళ్ళు దగ్గర. ప్రతి దానికి ఇది ఒక్కటే ఎక్కువ బ్లాక్ డాట్ అనేది ఐడెంటిఫై చేయాలి. ప్రతి దాంట్లో ఈ బ్లాక్ డాట్ ఎక్కడ కనిపిస్తూ ఉంటుందో అక్కడ స్పై కెమెరా ఉన్నట్టు. మరి ఎట్లా ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి? మనం ఇప్పుడు సొల్యూషన్ అంటే ప్రభుత్వాలు తక్షణమే ఆన్లైన్ లో, ఆఫ్లైన్ లో ఇది అసలు ఎందుకు కొంటున్నారు, ఎక్కడ ఉపయోగిస్తున్నారు అనేది దొరుకుతున్నాయి ఆన్లైన్ లో, ఆఫ్లైన్ లో. ప్రభుత్వానికి దీనికి సంబంధించి ప్రపోజల్ 5 సార్లు ఇచ్చామండి మేము. పార్లమెంట్ లో కూడా మాట్లాడించాము. దీనికి కిషన్ రెడ్డి గారే సాక్షి. మరి దానికి సంబంధించి ఒక ప్రాపర్ వేలో చేస్తామని చెప్పారు. మరి ఇప్పుడైనా స్పందించి దీని మీద తక్షణమే చర్యలు తీసుకొని ఆన్లైన్ లో, ఆఫ్లైన్ లో అసలు ఎక్కడ ఉపయోగిస్తున్నారు, ఎందుకు కొంటున్నారు, దేనికి. ఇప్పుడు ఈ స్టేట్ గవర్నమెంట్ వచ్చేటప్పటికల్లా ఇప్పుడు మొన్న అనౌన్స్ చేసిందండి తెలంగాణ గవర్నమెంట్, మన భారతదేశం మొత్తంలో ఒక ఇనిషియేటివ్ తీసుకుంది. ఏంటంటే జూలై 13న జేఎన్టీ కుక్కటపల్లి యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకటి అనౌన్స్ చేశారు. ఎందుకంటే పోలీసు స్ట్రెంత్ తక్కువ ఉంది కాబట్టి, అవేర్నెస్ ఎక్కువ తీసుకురావాలి కాబట్టి కాలేజీల్లో ఉన్న ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ని తీసుకొని, ఎన్ఎస్ఎస్, ఎన్సిసి, స్కౌట్స్ స్టూడెంట్స్ తోటి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళిద్దరిని కలిసి అన్ని కాలేజీలకి, స్కూల్స్కి అవేర్నెస్ ఇస్తూ, ఇలాగే షాపింగ్ మాల్స్ కానీ, షోరూమ్స్, హాస్పిటల్స్ ప్రతి చోట చెక్ చేసి దీనికి ఒక స్టిక్కర్ ప్రతిరోజు చెక్ చేసి స్టిక్కర్ వేసుకుంటూ వెళ్ళాలి. అదొకటి. ఇలాంటి వాటితో పాటు జిహెచ్ఎంసీ పర్మిషన్స్ ఇస్తుంటుంది ప్రతి ఒక్కటికి. ఇప్పుడు గర్ల్స్ హాస్టల్స్, బాయ్స్ హాస్టల్స్ పక్క పక్కనే ఉంటుంటే ఎవరికి ఇస్తున్నారు, ఎన్ని గదులతో బిల్డింగ్ కడుతున్నారు, దాంట్లో ఎంతమంది ఉంటున్నారు, దానికి ఫుటేజీ ఉందా. ఇప్పుడు ప్రతి డిస్టిక్ లోని దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఉండాలి కంపల్సరీ. హాస్టల్స్, వర్కింగ్ ఉమెన్ ప్రతి చోట ఈ ఫుటేజ్ అంతా కూడా పోలీస్ కమిషనర్ ఆఫీస్ కి 24 గంటలు వీక్షించే విధంగా ప్రతి డిస్ట్రిక్ట్ లో ఉండాలి. ఇంపార్టెంట్. ఓకే, ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు మాతో ఈ విషయం గురించి మీ ఐడియాస్, వ్యూస్ అండ్ మాతో షేర్ చేసుకున్నందుకు మా ప్రేక్షకులకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. చూసారు కదా, సో ఏమిటి సిచ్యువేషన్, అవగాహన కలిగి ఉండడమే చాలా ముఖ్యమైన విషయం అని చెప్పేసి స్పష్టంగా మనకు అర్థమవుతోంది. ఆ అవగాహనతోటే మనం ముందుగా రియలైజ్ అవ్వగలుగుతాం. ఆ స్పృహ ఎప్పుడూ ఉండాలి. మనం అలా బయటకు వెళ్ళినప్పుడు, లేకపోతే ఇలాంటి హాస్టల్లో కానీ ఎక్కడైనా సరే ఉంటే ఆటోమేటిక్గా ఎంతో కొంత అనుమానం వస్తుంది. తద్వారా ఇలాంటి వాటిని అరికట్టడానికి ఛాన్స్ ఉంటుంది.